వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. హేమ కమిటీ రిపోర్ట్ అమల్లోకి రావడంతో ఒక్కొక్క హీరోయిన్ బయటకు వచ్చి ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే వారు తమకు చేసిన అన్యాయాలను నోరు విప్పి చెప్తున్నారు. ఇందులో భాగంగా సీనియర్ హీరోయిన్ రాధిక కూడా బయటకు వచ్చి ఎన్నో విషయాలు బయట పెడుతుంది. ఇక రాధిక లాంటి స్టార్ హీరోయిన్ ఇబ్బందులు ఎదుర్కొంది అంటే చిన్న హీరోయిన్ల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే అలాంటి రాధిక తాజాగా విశ్వ నటుడు పేరున్న స్టార్ హీరో కమల్ హాసన్ పై సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా రాధిక కమల్ హాసన్ గురించి మాట్లాడుతూ కమల్ హాసన్ ఎంత నీచుడు అంటే ఆయనతో నటించే ప్రతి హీరోయిన్ తో ముద్దు సన్నివేశం ఉండేలా చూసుకుంటారు. అయితే ముద్దు సన్నివేశాలు అంటే యువతకి బాగా ఇష్టం కాబట్టి యూత్ సినిమాలు ఇష్టపడడానికి తన సినిమాలో హీరోయిన్స్ గా చేసే ప్రతి ఒక్క హీరోయిన్ ని బలవంతంగా ముద్దు సీన్ లో యాక్ట్ చేయమని చెప్తారని అన్నారు. ఇక నన్ను నా కోడల్ని కూడా అలాగే ముద్దు సన్నివేశాలలో బలవంతంగా నటింపచేశారని తెలిపారు. ఇక ఇలాంటి సన్నివేశాల కారణంగానే నేను సిప్పిండి మూత్ అనే మూవీ తర్వాత కమల్ హాసన్ తో సినిమాలు చేయడం మానేశాను అని తెలిపారు. ఇక తన కోడలు మాత్రమే కాదు నా కోడలు కూడా ఇలాంటి సన్నివేశాల్లో నటించడానికి ఎన్నో ఇబ్బందులు పడింది. ఇక కమల్ హాసన్ ఎంత నీచుడు అంటే ముద్దు సన్నివేశాల్లో పెదవులను నొక్కి మరీ ముద్దు పెట్టుకునేవాడని, ఈ సీన్స్ చేసే సమయంలో మేము ఎంతగానో టార్చర్ అనుభవించామని తెలిపారు. అందుకే కమల్ హాసన్ తో సినిమాలు చేయడం లేదని వివరించారు. అయితే అప్పట్లో తను ఈ విషయం చెబితే చాలా మంది తనపై వ్యతిరేకత చూపించారని, అవకాశాలు కూడా తగ్గించేశారని వాపోయారు. అయినా నేను ఎవరికీ భయపడట్లేదని కమల్ హాసన్ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసింది రాధిక. ఇక కమల్ హాసన్ లేడీస్ మ్యాన్ అనే పేరు ఇప్పటికే ఇండస్ట్రీలో ఉంది. అలాంటిది రాధిక వంటి స్టార్ హీరోయిన్ ఈయనపై ఆరోపణలు చేయడం చాలా మంది కమల్ హాసన్ గురించి షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ఇక రాధిక మాత్రమే కాదు గతంలో నటి రేఖ కూడా కమల్ హాసన్ పై ఇలాంటి ఆరోపణలే చేశారు.